హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు జియో ఫైబర్ది కనెక్షన్ రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా మీరు రీఛార్జ్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్ ప్రాసెస్లో చెప్తా. ఫస్ట్ మీరు మీ అకౌంట్ని లాగిన్ చేసుకోవాలి జియో ఫైబర్లో. సో మీకు ఇక్కడ ఇది మీ జియో కనెక్షన్ నెంబరు, ఫైబర్ పోస్ట్ పెయిడ్ అని ఉంది కదా, ఇది మీ ఫైబర్ అకౌంట్. సో ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోతే, మీకు ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే ఇక్కడ యారో మార్క్ అని ఉంది కదా, ఈ యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్ అని వస్తుంది. స్విచ్ అకౌంట్ క్లిక్ చేసి లింక్ న్యూ అకౌంట్ కొడితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు అట్లా మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సపోజ్ మీరు ఇప్పుడు రీఛార్జ్ చేయలేదు అనుకోండి, మీరు రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ అకౌంట్ సస్పెండెడ్ అని వస్తుంది. మీకు ఇక్కడ ఎంతైతే కట్టాలనేది ముందే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ముందే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పే నవ్ కాకుండా పే అడ్వాన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు పే నవ్ అని ఉంది కదా, ఈ పే నవ్ ఏంటంటే మీకు ఆల్రెడీ రీఛార్జ్ టైం అయిపోయింది. సో మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ పే నవ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ ఎంత అని చూపించి ఇక్కడ పే నవ్ అని ఉంది కదా, మళ్ళీ పే నవ్ కొట్టాలి. మీకు డైరెక్ట్కి పేమెంట్ మెథడ్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు నా దగ్గర నా ఫోన్లో ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, ఇది జియో ఫైనాన్స్ యాప్ ఉంది. అండ్ మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి చేయాలనుకుంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ ఫోన్పే చేద్దాం అనుకున్నాను అనుకోండి, జస్ట్ సింపుల్ ఫోన్పే మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మీరు పే అనేది చేయొచ్చు. ఓకే, పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ బీయింగ్ ప్రాసెస్డ్ ఉంది కదా, అది మీకు పేమెంట్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఓకేనా అండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్తాం.